అసలు హార్మోన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అంటే ఏమో చూద్దాం. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక మొక్కని తీసుకోండి. మనకు మొక్కకు కంపల్సరీ అది మనకు ఎదగాలంటే పంచభూతాలు అవసరం. అంటే భూమి కానీ, సో దాంతోపాటు మనకు సూర్యరశ్మి కానీ, దాంతోపాటు మనకు గాలి కానీ, సో ఇవన్నీ ఎలాగ అవసరమో వీటిని మనం జనరల్గా మన బాడీకి కూడా విటమిన్స్ అంటే నేచర్ ఇస్తుంది. వాటితో పాటు మనకు మొక్క ఇంకాస్త బెనిఫిట్గా ఎదగాలంటే జనరల్గా మనం మొక్కలకి యూరియా, పొటాషియం వేస్తాం. అలాగే బాడీకి కూడా మనం మినరల్స్, దాంతోపాటు మనం ప్రోటీన్స్ ఇస్తూ ఉంటే బాడీ మనకు గ్రోత్ అనేది సో పటిత్వంగా ఉండి హెల్తీ లైఫ్ స్టైల్ ఇస్తుంది. మరి ఇచ్చినా సరే సమ్ టైమ్స్ ఆ పర్సన్ వెరీ హెల్తీగా ఉండి వెరీ కూల్ అండ్ కామ్గా ఉన్నా సరే మనకు అదర్ అపోజిషన్ పర్సన్స్ లేకపోతే చుట్టూ ఉండే పర్సన్స్ అంటే క్లోజ్ పర్సన్స్ అలా ఉన్నా సరే ఆ పర్సన్స్ యొక్క డిస్టర్బెన్స్ చేసినప్పుడు అవతలి పర్సన్ కూడా డిస్టర్బ్ అయిపోతున్నాడంటే ఏం జరుగుతున్నట్టు అంటే, ఫర్ సపోజ్ మనకు మొక్క ఎంత హెల్తీగా ఉన్నా సరే అది మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే దానికి ప్రోటీన్స్ ఎగ్జాక్ట్ టైంలో ఇవ్వాలి. ఫర్ సపోజ్ మీరు మొక్క చాలా చిన్నగా ఉన్నప్పుడే అధిక మొత్తంలో మీరు ప్రోటీన్ అంటే ఫర్ సపోజ్ మీరు యూరియా ఎక్కువ వేశారనుకోండి అది చనిపోతుంది. అంటే టైం వచ్చినప్పుడు మనం డీలింగ్ చేసే సిచ్యువేషన్ బట్టి మనం ఏమిటి అనేది ప్రూవ్ అవుతుంది. ఆ పర్సన్ నాలెడ్జబుల్ పర్సనా కాదా అనేది తెలుస్తుంది. అది ఎలాగో తెలుస్తుంది. రాము అనే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. రాము అనే పర్సన్ వెరీ కూల్ అండ్ కామ్ అండ్ ప్లెజెంట్, జీనియస్, వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అయినా సరే అపోజిషన్ పర్సన్ ఫర్ సపోజ్ సోము అనుకుందాం. సోము అనే ఒక పర్సన్ వచ్చి రాముని పదే పదే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అంటే నచ్చని పనులు చేస్తున్నాడు. ఎప్పుడైతే మనకు ఈ రాముకి సోమికి మధ్య ఈ డిస్టర్బెన్స్లు వచ్చాయో ఆటోమేటిక్గా ప్లెజెంట్ ఉన్న పర్సన్ కూడా తన ప్లెజెంట్నెస్ని కోల్పోతున్నాడు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ థింగ్ మనం మన యొక్క మెకానిజం చూసుకుంటే మనం ఐస్ అంటే కళ్ళతో చూసినప్పుడు కానీ చెవులతో విన్నప్పుడు అంటే మనకు నచ్చిన వాటిని కళ్ళతో చూసినప్పుడు నచ్చని విషయాలని చెవులతో వినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఆ నాలెడ్జ్ థింగ్స్ అనేటివి మన బ్రెయిన్కి బయలుదేరుతాయి న్యూరాన్స్ నుంచి. సో బ్రెయిన్స్కి న్యూరాన్స్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడ మనం ప్రాబ్లం ఏంటి అనేది మనకు సిచ్యువేషన్ హ్యాండిల్ అవుతుంది. సిచ్యువేషన్ హ్యాండిల్ అయినప్పుడు అది డీలింగ్ చేసే క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఈవెన్ అట్లా సిచ్యువేషన్లో వచ్చినా సరే అక్కడి నుంచి వెనక్కు తగ్గుతాం. కాకపోతే ఎవరైతే డీలింగ్లో ఫెయిల్ అవుతారో వాళ్లకు విపరీతమైన కోపం, ఆవేశం వచ్చేసి ఆ యొక్క ఇమ్మీడియట్ సిచ్యువేషన్ ఎఫెక్ట్ చేసుకుంటారు. దీని నుంచే క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే క్రైమ్స్ చూడండి, మెజారిటీ పర్పస్ మనం ఓన్గా చేసుకున్నప్పుడు ఆ పర్సన్ చిన్న మిస్టేక్ చేస్తే ఆ కోపం వల్ల ఆ పర్సన్ మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ప్రజెంట్ సొసైటీలో జరుగుతుంది. మరి డీలింగ్ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారో చూద్దాం. అంటే మనం ఎప్పుడైనా కానీ మనం కళ్ళతో చూసింది, చెవులతో మనకు నచ్చిన విషయాలను చూసినా దాని గురించి విన్నా ఆటోమేటిక్గా మనం తెలియకుండానే ఆ నాలెడ్జ్ ఎఫెక్ట్స్ వల్ల మనం డీలింగ్ చేయలేకపోతున్నామంటే ప్రాబ్లం ఏంటి? వన్స్ నువ్వు డీలింగ్లో ఫ్లాప్ అయ్యావనుకో ఆటోమేటిక్గా దాని నుంచి వచ్చేది టెన్షన్. అంటే టెన్షన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనలో కూడా ఖచ్చితంగా హార్మోన్స్. ఆ హార్మోన్ మనకు కార్టిజాల్. సో కార్టిజాల్ హార్మోన్ మనకు విపరీతంగా రిలీజ్ అవుతుంది. మనకి ఎప్పుడైతే డీలింగ్లో మనం చేయలేకపోతే ఆటోమేటిక్గా బ్లడ్లోకి కార్టిజాల్ అనే ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే కార్టిజాల్ హార్మోన్ స్లోగా రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు బ్లడ్ అనేది మనకు విపరీతంగా టెంపరేచర్స్ రైజ్ అవుతాయి. అంటే గ్రోత్ అయినప్పుడు టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బాడీ మొత్తం ఈ కార్టిజాల్ హార్మోన్స్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. వన్స్ పొల్యూట్ అయిపోయిందా నో వన్ కెన్ స్టాప్. ఈవెన్ అట్లా కార్టిజోల్ విపరీతంగా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళకు ఏది కూడా గుర్తురాదు. అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ యొక్క ప్రియారిటీస్, వాళ్ళు ఎందుకు వచ్చాము, ఏమి చేస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి ఆ క్షణికావేశంలో ఎవ్వరు ఆపినా సరే ఆ క్షణానికి వాళ్ళు అనుకున్న పని చేసి తీరుతారు, క్రైమ్లో దిగుతారు. ఇది కార్టిజాల్ ఎఫెక్ట్. అంటే డీలింగ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం రెడీగా ఉండాలి. వన్స్ డీలింగ్లో ఫ్లాప్ అయ్యామా క్రైమ్ కింద. సో ఎందుకు ఇంత కార్టిజాల్ గురించి చెప్తున్నామంటే వెరీ సింపుల్. ఈ కార్టిజాల్ ఎఫెక్ట్స్ ప్రపంచంలో చాలా మందికి విపరీతంగా రిలీజ్ పై డైలీ క్రైమ్స్లో జరుగుతున్నాయి. న్యూస్లో రకరకాలుగా చూస్తూ ఉన్నాం వీటి యొక్క క్రైమ్స్ యొక్క స్థాయిని. అంటే మనకు ఈవెన్ కోచింగ్ సెంటర్స్, ఈ రాజస్థాన్లోని కోటాకో ఇన్స్టిట్యూట్, ఐఐటి, ఎన్ఐటీస్లో కూడా లక్షలాది పీపుల్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. అంటే సూసైడ్ చేసుకునేటప్పుడు సిచ్యువేషన్లో పర్సన్ డీలింగ్ చేయలేక ఫ్లాప్ అయినప్పుడు ఆ డీలింగ్ చేసే నాలెడ్జ్ ఎప్పుడైతే మన దగ్గర లేకుంటుందో
అప్పుడు కార్టిజల్ మరింత ఎక్కువ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్సన్ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నానో కూడా మర్చిపోతాడు. అంటే ఆ సిచ్యువేషన్స్ అలాగుంటాయి. అంటే మా నాన్న ఎంత కష్టపడ్డాడు, మా అమ్మ ఏం చేస్తుంది అన్న సిచ్యువేషన్స్ కూడా కార్టిజల్ ఎఫెక్ట్ వల్ల మనకు ఏవి కూడా బ్రెయిన్కి తట్టవు. సో దానివల్ల బీపీ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, ఇన్సులిన్ పడిపోయి షుగర్ లెవెల్స్ పెరగడం, హార్ట్ అటాక్ రావడం, కొలెస్ట్రాల్స్ వల్ల ఈ థింగ్స్ అన్నీ మనకు ఈ కార్టిజల్ ఎఫెక్ట్ వల్ల జరుగుతాయి. అంటే మనకు ఈ ప్రజెంట్ థింగ్స్ చూడకుండా చూసినా, వినకూడదు విన్నా, ఎప్పుడైనా సరే అప్పుడు డీలింగ్ విషయం రావాలంటే మన దగ్గర ఆ డీలింగ్కి సరిపోయే ఎనర్జీ, ఆ డీలింగ్కి సరిపోయే నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. చాలామంది ఈ నాలెడ్జ్ ఇవ్వడానికి డాక్టర్ అంటే రాస్కల్స్ డాక్టర్ చేసే పని ఏంటంటే మందులు, ప్రిస్క్రిప్షన్స్ ఏవేవో చేసి పొట్లకాయ వ్యాపారం చేస్తూ పిల్లలకి ఏది చెప్పడం లేదు. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే బాగా చదువుకో, బాగా ఉండు. సో దీస్ ఆర్ ఆల్ ది పొట్లకాయ ఫిలాసఫీ. నో బడీ కెన్ లిజన్. ఎప్పుడైనా సరే మనము ఆ థింగ్స్ని మనం గ్రోతింగ్ సైడ్ మలచాలి. అంటే లోపల ఉన్న థింగ్స్ని మనం ఈ జిడ్డు అంటే లోపల ఉన్నటువంటి రకరకాల వ్యసనాన్ని మనం ప్యూరిఫై చేసినప్పుడు ఆ పర్సన్ యొక్క ఇన్నర్ సెన్స్ కూల్ అండ్ కామ్గా ఉన్నప్పుడు, స్పిరిచువల్ సైడ్లో ఉన్నప్పుడు, అంటే స్పిరిచువాలిటీ అంటే ఆ యొక్క మెంటాలిటీతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సౌండ్ వైబ్రేషన్స్ ఆ మెంటాలిటీని క్లీన్ చేస్తాయి. మరి క్లీన్ చేసే థింగ్స్ ఏంటి? సో ఆ పర్సన్కి చిన్నప్పటి నుంచి ఆ యొక్క థింగ్స్, ఆ సౌండ్ వైబ్రేషన్స్ లోపల కనిపించినప్పుడు లోపల హార్ట్ని క్లీన్ చేసే ప్రాసెస్ జరగాలి. అది ఎలా? త్రూ చాంటింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇవి థింగ్స్. సో ఈ థింగ్స్ ఓన్గా ఎవరు చెప్పడం లేదు. ఇవి మనకు స్క్రిప్చర్స్, భాగవతం, మహాభారతం, గ్రేట్ స్క్రిప్చర్స్లో ఉన్నా సరే డాక్టర్స్ని కప్పి పెట్టేసి రాస్కలిజం చేస్తున్నారు. పేరెంట్స్ చెప్పినంత మాత్రాన ఎవ్వరూ మారరు. మనకు సౌండ్స్ వాటి యొక్క అలవర్చుకున్నప్పుడు మాత్రమే పిల్లలు రక్షించబడతారు. తప్ప ఫ్యూచర్లో నార్మల్గా వాళ్ళని ఆటోమేటిక్గా ఎవరైతే భగవంతుడు లేడు అని ఈ సైంటిస్ట్ డాక్టర్స్ అంటున్నారో లాస్ట్కి వాళ్ళు సూసైడ్ దాకా వెళ్ళాల్సింది అంతే. ఎందుకంటే భగవంతుని తిరస్కరించినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ బాడీలో ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు, ఎలా ఫ్లో ఆన్ అవుతుంది, ఇవి కంట్రోల్ చేయనప్పుడు సౌండ్ వైబ్రేషన్స్ అంటే గాడ్ యొక్క నేమ్ సౌండ్ వైబ్రేషన్ లోపలికి వెళ్తే లోపల ఉన్న ప్రాసెస్ క్లీనప్ అయిపోయి ఆ పర్సన్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ హై గ్రోత్ ఉన్నప్పుడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్ఐటి చదువుకున్న వాళ్ళు కూడా ఐఐటీలో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరైనా ప్రాణాలు రక్షించారా? నో. అట్లీస్ట్ వేదిక్ స్క్రిప్చర్స్లో ఒక్క సెంటెన్స్, 2 సెంటెన్స్ చదివినా సరే జీవితాన్ని ఉద్ధరింపచేసే నాలెడ్జ్ ఆ పర్సన్కి మాత్రమే ఉంటుంది. ఇప్పటికైనా డాక్టర్, సైంటిస్టులు భగవంతుడు ఉన్నాడని నమ్మాలి.